హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. పెండింగ్ బకాయిల చెల్లింపులపై సీఎం కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి గత ఏడాది కాలంగా బకాయిల చెల్లింపుల విషయంలో ఒక సానుకూల మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల చివర్లో ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల పాత బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తూ వస్తోంది. ఇది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను కొంతమేరకు తగ్గిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో సుమారు 19,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ బకాయిల రూపంలో ప్రభుత్వం ఇప్పటికే చెల్లించడం ఒక విశేషం. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ అవసరాల కోసం అప్లై చేసుకున్న పీఎఫ్ లోన్స్, పాక్షిక ఉపసంహరణలు మరియు పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన పూర్తి పీఎఫ్ సెటిల్మెంట్‌లను ఎటువంటి బాకీ లేకుండా మార్చి నెల వరకు ఉన్న అన్ని బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేసింది. మరి దీనివల్ల పీఎఫ్ విభాగంలో ప్రస్తుతం ఎటువంటి పెండింగ్ బిల్లులు లేవని, వ్యవస్థ మొత్తం అప్ టు డేట్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగులకు మరో తీపి కబురు అందుతోంది. ప్రభుత్వం సుమారు 7,059 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర ఖజానాలో నిధుల లభ్యతను బట్టి, అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని బట్టి మరియు ఆర్థిక వనరులను బేరీజు వేసుకుంటూ ఈ 7,000 కోట్ల రూపాయలను విడతల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం అనేది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు కూడా ఒక భారీ ఊరటనిచ్చే అంశమని చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా కాలంగా వివిధ రకాల క్లెయిమ్‌లు మరియు బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు ఈ నిధుల విడుదల ద్వారా ఆ అడ్డంకులు తొలగిపోయే అవకాశం అయితే ఉంది. అయితే ఈ విడుదల చేసిన 7,059 కోట్ల రూపాయలు ఏ ఏ విభాగాలకు లేదా ఏ ఏ బకాయిల కోసం ఖచ్చితంగా ఖర్చు చేస్తారనే దానిపై ఉద్యోగుల్లో కొంత ఉత్కంఠత నెలకొంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఒక స్పష్టమైన ఉత్తర్వులను విడుదల చేయాల్సయితే ఉంది. సా ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ మొత్తంలో మొదటి వాటా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం మరియు ఇతర అత్యవసర బిల్లుల కోసం కేటాయించే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పటికే పీఎఫ్ బకాయిలు దాదాపుగా క్లోజ్ అయిపోయాయి. అలాగే ఏపీజీఎల్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ కింద రావాల్సిన బకాయిలు గూడా ఈ మధ్య కాలంలో క్రమంగా క్లియర్ అవుతూ వస్తున్నాయి. గత సంక్రాంతి పండుగ సమయంలోనే ప్రభుత్వం డీఏ అరియర్స్‌కు సంబంధించిన కొన్ని నిధులను జమ చేసి ఉద్యోగులకు పండుగ కానుకను అందించిన విషయం మనందరికీ ఉంచుకోవాల్సింది అవసరమైతే ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉద్యోగులు ఎదురుచూస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే ఇంకా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్, డీఏ అరియర్స్ మరియు పాత పీఆర్సీ బకాయిలు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఈ సరెండర్ లీవ్స్ అందాల్సిన ఉంది అన్నమాట. అలాగే పెరిగిన డీఏకి సంబంధించిన పాత బకాయిలు కూడా భారీగా పేరుకొనిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఈ 7,000 కోట్ల రూపాయలలో ఈ సరెండర్ లీవ్‌లకు మరియు పీఆర్సీ బకాయిలకు ఏమైనా ప్రాధాన్యత ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ ప్రభుత్వం ఈ నిధులను వీటికే కేటాయిస్తే ఉద్యోగుల ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఎర్న్డ్ లీవ్స్, ఎన్‌క్యాష్‌మెంట్, ఈఎల్సీ మరియు ఇతర సెలవుల నగదీకరణ బిల్లుల కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. ఇక సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే వారికి ఒక శుభవార్త అయితే ఉంది. ప్రతి నెల వారి జీతం నుండి మినహాయించే సొమ్ము మరియు ప్రభుత్వ వాటాగా అందే మ్యాచింగ్ గ్రాంట్స్‌ని ఏ నెలకు ఆ నెల క్రమం తప్పకుండా వారి ప్రాన్ అకౌంట్‌లలో అవుతూ ఉన్నాయి. సిపిఎస్ విధానంలో ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ నిధులను అప్ టు డేట్‌గా అయితే ఉంచుతోంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ, జీఐఎస్ మరియు సిపిఎస్ వంటి అంశాలలో ఎటువంటి జాప్యం లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఏకైక సవాల్ ఏమిటంటే సరెండర్ లీవ్స్ మరియు అరియర్స్ చెల్లింపులు. ఈ 7,000 కోట్ల రూపాయల విడుదలతో ఆ సమస్య కూడా పరిష్కారం లభిస్తుందనైతే ఆశిద్దాము. దీనిపై ఆర్థిక శాఖ నుండి మరింత స్పష్టత వచ్చిన వెంటనే ప్రతి అంశాన్ని వివరంగా అయితే చర్చించుకుందాము. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. సీఎం అయితే ఆదేశాలిచ్చారనమాట. 7,000 కోట్ల రూపాయలకి పెండింగ్ బకాయిలను జమ చేయడానికి. మరి ఏ ఏ వాటికి ఎంతెంత అమౌంట్ వెచ్చిస్తున్నారు? ఇంకా
దీనికి సంబంధించి క్లియర్‌గా ఉత్తర్వు వెలువడిన వెంటనే మనకైతే మరిన్ని వివరాలైతే తెలుస్తాయన్నమాట. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.